నందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న మంత్రశక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఆమేన్. ఎవరు? రాధమ్మ, మల్లయ్య, కోనేటిపురం, కలవకుర్తి. అయ్యగారు ప్రార్థన చేసిన తర్వాత క్యాన్సర్తో వచ్చారు. నడుము నొప్పి, ఆయాసం తగ్గింది. ఎవరు? మీరేనా? రండి, ఇక్కడికి రండి. థ్యాంక్ యూ జీసస్. చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టాలి గట్టిగా. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. పైకి రా. ఏం చేస్తావు? కిరాణా షాప్ ఉంది, చిన్నది కిరాణా షాపా? ఎక్కడ ఉంటారు? కల్లగుడి దగ్గర, ఉంగూరు మండలం. పోయిన వారం వచ్చినట్టు ఉన్నారు కదా. 6 వారాలు రావటం మేము. మామూలుగా మీరు వస్తున్నారు, వెళ్తున్నారు. ఇవాళ సాక్ష్యం ఎట్టకు వచ్చారా? ఓకే. ఇప్పుడు ఏంటి మీ భార్యకి ఏమైంది అసలు? మా భార్యకు ఇక్కడ గర్భసంచి కింద కురుపులు అయినాయి. హాస్పిటల్కి పోతే క్యాన్సర్ అని చెప్పారు. హాస్పిటల్కి పోతే క్యాన్సర్ అని చెప్తే, ఏ హాస్పిటల్ పోయావు? బసవతారకు పోతే ఆపరేషన్ చేయాలి, ఆపరేషన్ చేసి సంచులు వేయాలని చెప్పి, బ్యాగులు వేయాలని చెప్పి. ఏది? మోక్షన్కి? మోషన్ కోటి, టాయిలెట్ కోట, 2 వేయాలన్నారు. 2 బ్యాగులు అన్నారు. ఇది భస్మ తారకలు. ఓకే. 2 వేయాలంటే సరే నేను అక్కడ హాస్పిటల్ పంపించి ఇక్కడ వచ్చినాక ఆ రోజుకి అన్నం తినపోయి ఏం తినకుండా మనిషి. అంతకుముందు నెక్స్ట్ వారం వచ్చి మళ్ళీ 12,000 కట్టినాక నుంచి మంచిగానే అయింది. ఆయాసం తగ్గింది, అంతా బాగానే ఉంది, జరుగుతుంది, తింటుంది. మొన్న వారాక మీద పోయిన వారం ఎండు పట్ట కూస్తుందంటే ఇక్కడికి వస్తే నువ్వు మంచిగా చేసినావు, తగ్గింది. చప్పలు కొట్టండి గట్టిగా. తగ్గింది. ఓకే. ఇప్పుడు వాస్తవంగా ఈ ప్రార్థనకి రాకపోతే పరిస్థితి ఏంటి? రాకపోతే ఆపరేషన్ సంచులు వేసుకోవాల్సిందే. చూడండి, దయచేసి గమనించండి. మీ భార్యని ఏమన్నా ఇలా పట్టుకుని ముట్టుకుని ఏమన్నా చేసామా? మీ భార్య నెత్తిమే చేసామా? పొట్టమే చేసామా? అంటే అంతకుముందు మోక్షం రాకపోయేదా? మోసం సరిగా రాపోయేది, కడుపు. ఇప్పుడైతే మోక్షం పోతుందా ఫ్రీగా? అమ్మ, నీ పేరేంటి? ఇప్పుడు నీ ఆరోగ్యం ఇక్కడ వచ్చాక ఎట్లుందమ్మా? నీకు అక్కడ బ్యాగులు ఎత్తన్నారు, టాయిలెట్ రావట్లేదు, మోక్షం రావట్లేదు, బ్యాగులు ఎత్తన్నారుగా. అది కోపించుకుంటాం మంచిదా? ఇక్కడికి వచ్చాక మంచిగా అయిందా? ఇలా మంచిగా అయింది కానీ రావాలని వస్తున్నావు. మంచిగా ఉంది కానీ రావాలని వస్తున్నా. తిండి తింటలేదా? ఏంది? తింటూనే ఉండే. ఇప్పుడు వచ్చిన కాడ నుంచి ఇది రావట్లేదు కదా అప్పుడు, అందుకే కదా బ్యాగ్ వేస్తానన్నారు. మరి ఇప్పుడు ఇది రావట్లేదా? వస్తుంది. క్యాన్సర్ ఉందని చెప్పి, గడ్డ ఉందని చెప్పి మోక్షన్కి ఒక పైప్ వేస్తాము, అదే ప్యాకెట్. చూస్తున్నాం ఎంతోమంది 2 ప్యాకెట్లు వేసుకుని వస్తున్నారు. ఒక టాయిలెట్ రావట్లేదు, లేదంటే వచ్చినా ఎక్కువ వస్తుంది, లేదంటే అస్సలు రాదు. దానికి ఒక ప్యాకెట్, దీనికి ఒక ప్యాకెట్ వేసుకుంటే 2 ప్యాకెట్లు పట్టుకుని నడవాలా, లోపల పెట్టుకోవాలా. ఇక 2 వేసుకుని అమ్మా అంటూ ఉండాలా. ఆయాసం, దమ్ము వస్తుంది. నీకు అది వస్తుందా దమ్ము, ఆయాసం? అంతకుముందు ఉండేదా? ఉంది కదా. ఇన్ని తగ్గించేసాము ఆవిడకి. ఎందుకంటే ఒక బాధ అండి, మోక్షం కాసేపు రాకపోతే కొట్టుకుని సత్తాం. ఆమె ఆ ఫీల్ ఏమైనా ఉందా ఆవిడలో? ఈ టాయిలెట్ ఎక్కువ వచ్చిన ప్రాబ్లమే, తక్కువ వచ్చిన ప్రాబ్లమే. ఆ క్యాన్సర్ అని చెప్పి వాళ్ళు భస్మ తరకులు ఏముందండి, వెళితే వాళ్ళు ఏదోటి చెప్పి బ్యాగులు పెట్టేస్తున్నారండి. ఎంతమందిని తప్పిస్తున్నాం ఇక్కడ. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎంతమందిని తప్పిస్తున్నాం. అసలు అది ఎంత బాధ తెలుసా? ఆ బ్యాగ్ తీసుకుంటే అది కొన్నాళ్ళకి, కొద్ది రోజులకి మళ్ళీ పూడిపోద్ది. ప్యాకెట్లు మార్చాలి. ఎన్ని డబ్బులు ఖర్చు అయితే తెలుసా నీకు? ఎంతైతే అసలు అది ఎంతైతే తెలుసు? నెల కాదు, మధ్యలోనే మార్చుకోవాలి. బ్యాగులు కొనుక్కు రావాలా, ట్యూపులు కొనుక్కు రావాలా. తప్పించా వాడికి ఏమి తెలవట్లే. నీకున్న బాధ కూడా కనపడతలే ఆ ముఖంలో. ఆ బ్యాగులు తప్పించా, ఆ బాధలు తప్పించిన ఇది వస్తుందని చెప్పి తినరు. తినకపోతే దానికి తోడు ఆయాసం కూడా ఉంది. చప్పలు కొట్టింది గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి అందరూ హల్లెలూయా, హల్లెలూయా.
చూడండి, అక్కడ ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు. వాళ్ళని చూసినప్పుడు నాకు సంతోషం అవుతుంది. ఎలాంటి సంతోషం అవుతుంది అంటే, నిజంగా వాళ్ళు నన్ను ఎంత నమ్ముతారంటే, ఎంత నమ్మకం అంటే ఆ భార్య భర్తలకి చూడండి ఎంత నమ్మకం అంటే, మాకు ఫాస్ట్ అయ్యి ఉన్నాడో అంతే, ఒకటే మాట. ఏం చెప్తారు చెప్పండి? ఏ కష్టం వచ్చింది వాళ్ళిద్దరిలో ఎవరికి వచ్చింది? ఫస్ట్ భార్యకు వచ్చింది, తర్వాత భర్తకు వచ్చింది, మళ్ళీ భార్యకు వచ్చింది, మళ్ళీ భర్తకు వచ్చింది, మళ్ళీ భార్యకు వచ్చింది, మళ్ళీ భర్తకు వచ్చింది. శ్రమలు ఒకళ్ళ మీద ఒకళ్ళకి, రోగాలు, దురాత్మలు, ప్రభావం ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇలా వచ్చేస్తున్నాయి. ఈయన కొంచెం మంచుకుంటే ఆమె పడిపోతుంది, ఆమె మంచుకుంటే ఈయన పడిపోతాడు, ఈయన మంచుకుంటే ఆయన పడిపోతాడు. ఇక్కడ ఒక కొడుకున్నాడు బెంగళూరులో, అక్కడ భార్య భర్తలు కూడా సమాధానం లేదు, వాళ్ళు కూడా డిస్టర్బ్ అయిపోయారు. పిచ్చి పిచ్చి అయిపోయారు వాళ్ళు. హల్లెలూయా! పిచ్చి పిచ్చి అయిపోయారు వాళ్ళు. కాసేపు దమ్ము చేస్తుంది అంటాడు, కాసేపు ఊళ్ళంతా పీకేస్తుంది అంటారు, కాసేపు అలాగా, కాసేపు ఇలాగా, కాసేపు దురాత్మ, కాసేపు చేతపడి రకరకాలుగా పీడించబడి మిడ్ నైట్ ఎన్నో రాత్రులు మేము మీకు ప్రార్థన చేశాం. రాత్రులు మిడ్ నైట్ 12, 1 గంట, 2 సమయం, ఉదయకాల సమయం. ఆయన చచ్చిపోతున్నాడయ్యా. హాస్పిటల్కి వెళ్ళారు, కానీ 1% కూడా వాళ్ళు నమ్మరు. వెళ్ళినా కూడా వాళ్ళు ఇక్కడ మన గాంధీ హాస్పిటల్కి వెళ్తే ఆయనకి మొత్తం అవయవాలన్నీ పాడైపోయినాయి, చనిపోతారని చెప్పేశారు డైరెక్ట్గా. నేను చెప్పిన గుట్టిగా మీరు వెళ్ళండి, నేను అందుబాటులో లేను కనుక మీరు అక్కడ వాళ్ళు ఏ మాట చెప్తారో మీరు వినొద్దని ముందే నేను చెప్పా. ఏ మాట మీకు చెప్తారు అంటే అక్కడికి వెళ్ళాక చూశారు, అవయవాలన్నీ పాడైపోయినాయండి, ఇక ఏమీ లేదు ఈయన దగ్గర అన్నారు. అంతేనమ్మా? అలాగే అన్నారు. ఏమి అవయవాలు పని చేయట్లేదు. ఏమన్నారు చెప్పు, నాకు అర్థం అవ్వలేదు. అసలు ఇంకా పనికి రాదు, రోజుకు 20,000 కట్టాలి మీరు, అట్టయితే అడ్మిట్ చేయండి, లేకపోతే తీసుకొని వెళ్ళిపోండి అన్న. గాంధీ హాస్పిటల్ ఏమన్నారు? బయటకు వచ్చేసినాం. అదే అవయవాలన్నీ పాడైపోయినాయి అన్నారు. అవయవాలన్నీ నేను ముందే చెప్పాను, అన్ని వాళ్ళు ఏది చెప్పినా మీరు భయపడు. నేనున్నా మీ వెనక, చప్పట్లు కొట్టండి గట్టిగా. నేనున్నాను మీ వెనక, చప్పట్లు కొట్టండి గట్టిగా. నేనున్నాను మీ వెనక. గాంధీ కాదు, ఏ హాస్పిటల్ మీకు ఏది చెప్పినా మీరు భయపడదు. కాకపోతే వెళ్ళండి, నేను మీకు అందుబాటులో లేదు, వెళ్ళండి. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు వెళ్ళారు, వచ్చారు. మిడ్ నైటే 20,000, రోజుకి 20,000 అడిగారు అంట. వాళ్ళ దగ్గర డబ్బు లేదు. మీకు 20,000 కట్టేదండి, నా అయ్యగారికి ఒక స్పాన్సర్ కొడతారు. ఫోన్లో ప్రార్థన చేస్తే లేచిపోయి వచ్చేస్తామని. రాత్రి 7 గంటలు వచ్చేసారు వెనక్కి, 12 గంటలు రాత్రి 12. అతను ఆమె ఇంకెవరు లేరు, ఆమె ఆయన పట్టుకుని ఆయన అని బాధపడితే ఆయన తీసుకుని ఆటోలో వెనక్కి వచ్చేసారు. ఒక ఫోన్ ద్వారా దేవుడు కార్యం చేసేసాడు. ఈరోజు వాళ్ళిద్దరిలో నాకు తెలిసి నేను గొప్ప చెప్పను, గొప్పగా నేను అనుకోకూడదు, కానీ దేవుని బట్టి చెప్పాలి. ఈరోజు మీ ఇద్దరు ఉండేవాళ్ళేనా? లేదు పాస్టర్, ఇద్దరు ఎప్పుడో చనిపోయేవాళ్ళు. ఇద్దరు ఒక మాకు పరిచయం ఎంతకాలం? మీరు 6 నెలల్లో వీళ్ళు స్పాన్సర్లు కూడా బాగానే ఇచ్చారు. వాళ్ళకు నన్ను అడగలేదండి, వద్దమ్మా అంటే, లేదండి మీరు దేవుని సేవ చేస్తారు, మాలాంటి వాళ్ళని ఎంతో మంది బ్రతికిస్తారు, ఒక ప్రోగ్రాంకి మేము సహాయం చేస్తే తప్పే ఉండదండి అని చేసి. ఆమె కాలు మీద ఇంతలో గడ్డ. ఎన్ని సంవత్సరాలు ఉందమ్మా అది? 3 సంవత్సరాలుగా ఆ కాలు ప్లేస్ చూపిస్తున్నాను ఇక్కడ. ఇగో ఈ ప్రాంతంలో గడ్డ ఉంది. ఈ మన ప్రార్థన ఇలా రాసేసరికి ఏమైంది చెప్పమ్మా? సౌండ్, గడ్డ సౌండ్ వచ్చి టప్ అని పగిలిపోయి సంపూర్ణమైన విడుదల వచ్చేసింది. హల్లెలూయా! చాలా అద్భుత కార్యాలు జరిగాయి. నిన్న మొన్న కూడా ఏదో దురదలో ఏదో వచ్చినాయి, చేతులన్నీ నల్లగా అయిపోయినాయి. మసి ఉంటుంది చూడండి, పాదాలు కింద పాదాలు చూపించింది అమ్మ. పాదాలు కింద పాదాలు పగిలిపోయి మసి రాస్తాం కదా, బ్లాక్ కలర్. చేతులు కాళ్ళు నల్లగా ఉన్నాయి, నడచలేకపోయేదాన్ని. బాగున్నారు, మంచిగా అయిపోయారు, కనపడుతున్నారు మాకు. హల్లెలూయా! చప్పట్లు కొట్టండి. మంచిగా అయిపోయారు. ఆ పగులకి ఏమన్నా మందులు ఆడావా? ఎట్లా? లేదు, ఏ హాస్పిటల్కి వెళ్ళలేదు, ఏం లేదు. ఇక్కడ నుంచి పేరాలు తీసుకెళ్ళా, బాగా కడుక్కొని మంచిగా రుద్దు. అంటే ఒకటి వదిలేసినా మళ్ళీ ఇంకోటి పట్టేస్తుంది, ఒకటి వదిలేసినా మళ్ళీ ఇంకోటి పట్టేస్తుంది, ఒకటి వదిలేస్తే ఇంకోటి పట్టేస్తుంది. ఇప్పుడు వాళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నారు. ఏమన్నా మళ్ళీ పట్టుకొచ్చారా ఏంటి? ఏం ఫ్రీగా వచ్చారా? చప్పట్లు కొడతాం గట్టిగా. ఆమేన్. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! ఈరోజు ఏది అడిగితే నా తండ్రి అది సహాయం చేస్తున్నాడు. చప్పట్లు కొట్టాలా గట్టిగా. నా తండ్రి సహాయం చేస్తాడు. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును.
మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11 గంటల 30 నిమిషాల వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. దయచేసి కొంతమంది విచిత్ర విషయాలండి. మన శ్రీశైలం నుంచి ఒక సహోదరుడు వచ్చారు. మరి ఆయన పేరు మల్లికార్జునండి. సహోదరుడు కాళ్ళు గుంటూరు 3 ఏళ్ళు తీశారు, కాళ్ళు కట్టి 3 ఏళ్ళు తీశారు. ఆయన మొత్తం కాలు తీసారు, 3 ఏళ్ళు తీసాక మళ్ళీ ఇప్పుడు కాలు మొత్తం తీసినట్టు భయపడి ఒక సహోదరి కమలమ్మ అని ఆ శ్రీశైలంలో చెప్తే వచ్చారండి. మరి నిజంగా ఎంత అద్భుతం అంటే ఒక్కసారి హలో చెప్పండి అమ్మా. తల్లి ఏమైందమ్మా? స్తోత్రం నాయన, కూతురికి బాగోలేదు నాయన, ప్రార్థిస్తున్నాము, బాగు చేస్తున్నాము. అర్థమైతే చెప్తే నేను లేకుండా ఏం చెప్తారు అదే చేస్తా. దయచేసి గమనించండి. హల్లెలూయా. దేవునికి మహిమ. చాలా మంది అనుకుంటున్నారు కానుకలు అడగడం ఏంటండి. నో, ఈ పరిచయం నడవాలంటే కానుకలు ఖచ్చితంగా అవసరం. ఇన్ని ప్రోగ్రాలు ఇవ్వాలి, ఇంత స్టాఫ్ ఉంటారు, ఇంత మెయింటెనెన్స్ ఉంటుంది, ఇన్ని వెహికల్స్ ఉంటాయి. దయచేసి చాలా పెద్ద పరిచర్య ఇది. అందరూ లాగా పరిచర్య కాదు, ఇది చాలా పెద్ద పరిచర్య. మీ అందరికి మేము అనుకూలంగా ఉండటానికి, అందుబాటులో ఉండడానికి చేస్తున్నాము. దయచేసి ఎక్కడ రోగం ఉన్నదో, ఎక్కడ బాధ ఉన్నదో, ఎక్కడ మరణం ఉందో అక్కడ నేను రాగలుగుతున్నాను యేసు నామములో. ఆమేన్. హలో చెప్పండి త్వరగా. యేసు ఆశ్చర్యపోవడానికి రా, యేసు నామములో నీకు స్వస్థత విడుదల కలుగుగాక. ఆమేన్. దయచేసి మరోసారి చెప్తున్నాను, ఎవరైతే ఈ బాధల్లో ఉన్నారో, ఈ కష్టంలో ఉన్నారో, యేసు ఆశ్చర్యపోవడానికి రండి. నేను నిదానంగా ఎంత సమయమైనా మీ కొరకు తీసుకుని మీ కొరకు ప్రార్థన చేయటానికి దేవుడు నాకు సహాయం చేశాడు. మరి నా శక్తి కాదు, నా బలం కాదు, కానీ యేసు నామములో జరుగుతున్న కార్యాలు, యేసు నామములో జరుగుతున్న కార్యాలు, క్రియలు. హల్లెలూయా. ప్రభువుకు మహిమ కలుగును గాక. మరి లైవ్ ముగింపులోకి వచ్చాము. మరి ఈ సమయంలో ఈ లైవ్ చూస్తున్న మీకు మరోసారి చెప్తున్నాము, పూర్తిగా పాడైపోయారు, ఇక బ్రతకరు అనుకున్న వాళ్ళ కొరకే యేసు ఆశ్రయపోవడం ఉంది. నేనున్నాను, ప్రార్థన చేయబడుతుంది, మీకు మేలు జరుగుతుంది, తండ్రి మీకు విడుదల ఇస్తారు ఖచ్చితంగా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హలో ఫోన్ చేసి కూడా చేయండి, ఆపొద్దు. ఫోన్ మాట్లాడుతూ ఉంటాం, లైవ్ అయిపోయినా కూడా ఫోన్ మాట్లాడుతూ ఉంటాం. చెప్పండి. హలో అమ్మ, త్వరగా మాట్లాడతాలే, లైవ్ అయిపోతుంది. మాట్లాడు. స్తోత్రం నాయన. కాలు ఇరిపోయి మంచం మీద ఉంటుంది, తల్లిగారిని దర్శించండి, అద్భుతం చేస్తున్నాము. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రభువుకు మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవా నీకే మహిమ, మహిమ, మహిమ. హల్లెలూయా. స్తోత్రం. ఈరోజు చాలా మంది ఆ రోగాలను బట్టి చాలా మంది హాస్పిటల్కి వెళ్తున్నారు. అది మంచిది, వెళ్ళాలి. అక్కడ ఇక లేదు అని చెప్పినప్పుడు కొంతమంది మాంత్రికుల దగ్గరికి వెళ్తారు, అక్కడికి వెళ్ళకూడదు. అయితే ప్రభు దగ్గరికి రండి, యేసు ఆశ్చర్యపురానికి రండి. ఆంధ్ర, తెలంగాణలో కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక అనేక ప్రాంతాల నుంచి ఈ స్థలానికి వస్తున్నారు. హలో అమ్మా, ప్రైజ్ లార్డ్. చెప్పండి అమ్మా. అమ్మా కళ్ళు మూసుకోమ్మా, ప్రార్థన చేస్తాం. ప్రభా, ఈ సోదరికి మోకాళ్ళలో నొప్పి ఉంది, అద్భుతం కార్యం చేసి మోకాళ్ళు నొప్పి తొలగించండి చేస్తున్నాము. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ లార్డ్. ఏదైతే ఈ లైవ్ మేము చేస్తున్నామో, మా ఆశ ఏదైతే మరి ఒక మనిషి ఇక నా లైఫ్ అయిపోయింది, నా పరిస్థితి అయిపోయింది, నా బ్రతికిక నాకు లేదు, నా పరిస్థితి మరి ఇట్లా ఉంది అని భయపడుతున్నారు, దయచేసి గమనించండి. హలో ప్రైజ్ లార్డ్. చెప్పండి అమ్మా. కమలమ్మ, లైవ్ చూస్తున్నావా ఏంటి ఇప్పుడు? దేవునికి స్తోత్రము.
దయచేసి చిన్న బ్రేక్ తీసుకుందాం. ఈ సమయంలో మరి బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడుతున్నటువంటి సహోదరి ప్రభు ఏ విధంగా విడుదల ఇచ్చారో, మరి ప్రభు కృపను బట్టి ఏ విధంగా దేవుడు విడుదల ఇచ్చారో ఆ సాక్ష్యాన్ని మనం చూడబోతున్నాం. ప్రభుకి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆ యొక్క విధానం తండ్రి జరిగించిన స్వస్థతను మీరు కళ్ళారా చూస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యములో సెలవిచ్చినట్లుగానే. ఆమేన్. హలో ప్రైజ్ చెప్పండి. అదేంటి మా మనవడికండి పొన్నెప్పని వచ్చింది అయ్యారు. పొన్నెప్పని వచ్చాయి గారు. అదే మరి పొన్నెప్పని అనుకున్నామండి. అదే పొన్నెప్పని సింపుల్ గా వచ్చింది అయ్యారు. అది చిన్నవాడికి చేస్తే అది జడ్డు కలిసి చెప్పారంట అయ్యారు. అది 5లో పెట్టాము అయ్యారు. 5లో పెట్టారు అయ్యారు. మేము కూడా దేవుడు అనుకున్నా పెట్టాము. వాకు చూస్తా ఉంటాను అయ్యారు. మాది ఎరగట్ట అయ్యారు. ఎరగట్లోనే ఉంటాం అయ్యారు. ఎప్పుడో వచ్చే ఉంటారు. ఆంధ్రండి డాక్టర్ అండి. ఇదిగో శనివారం స్వస్థత ప్రార్థన ఉంది. తీసుకొచ్చే క్యాన్సర్ అన్ని తగ్గిపోతాయి. సరేనా? అంటే మరి హాస్పిటల్ ఉన్నారు కదా అయ్యారు. కొంచెం చేసేయండి అయ్యారు. మీరు అయ్యారు కలుస్తున్నాం అయ్యారు. ప్రార్థన పెట్టిన కాళ్ళు కూడా కాన్ చేసుకున్నాను అయ్యారు. నువ్వు మాట్లాడుకోవడం మౌనంగా ఉండు. స్తోత్రము నాయన. ఈ కుమార్తె తన కుమారుడు గురించి చెప్తున్నారు. ప్రార్థిస్తూ ఆ కార్యం జరిగించు చేస్తున్నాము. నంబూరు గుంటూరు నుంచి వచ్చారు. లాస్ట్ మంత్ వచ్చారు సార్. వచ్చారు కదా. వచ్చి కొద్దిగా ఒళ్ళంతా ఎలర్జీ వస్తే దీని వరకు చేస్తానమ్మా, నెక్స్ట్ వారం రా, నీకు ఈ నొప్పులు కాను దీనికి చూస్తానని చెప్పారు. ఎలర్జీ ఎన్ని సంవత్సరాలు బట్టి ఉంది ఆవిడకి? 2 years ఉంది సార్. 2 సంవత్సరాలు. గోకుడేనా? ఒకే గోకుడు సార్. అసలు అల్లాడిపోయిందా? శివనాగ మల్లేశ్వరికి ఇవ్వండి ఫోను. శివనాగ మల్లేశ్వరికి ఇవ్వండి. అమ్మా ఏంటి లావు కూడా తగ్గనన్నావు? తగ్గవా అట్లే ఉన్నావా? తగ్గానండి. లావు తగ్గావా? లావు తగ్గాను. ఏళ్ళు కూడా చాలా లావునుండేవి నాకు. ఏళ్ళు లావుగుండేవి. కాళ్ళు అసలు చాలా లావుగుండేవి. కాళ్ళు కూడా తగ్గినాయి. మోకాళ్ళ కాళ్ళ నుండి కొద్దిగా నొప్పులుగా ఉండేయండి. ఆయన కూడా మైక్ ఇవ్వండి. ఆయన ఏ ఊరు మీది? నంబూరు సార్. నంబూరు గుంటూరు పక్కన పెదకాకండి మండలం. టీవీలో చూసి ఇక్కడికి వచ్చారు కదా? అవును సార్. అప్పుడు మీరు ఒకరోజు వచ్చి సగం దూరంలో వెళ్ళిపోయారు కదా? బస్సు దక్కటానికి వచ్చాము. వచ్చినాక మోషన్స్ అను వాంతులేని సార్. అందుకే అక్కడ నుంచి వెనక్కి వెళ్ళిపోయారు. మళ్ళీ నెక్స్ట్ వారం మళ్ళీ వచ్చేసారు కదా? వచ్చినప్పుడు ఏం బాధలతో వచ్చారు ఇక్కడ? ఆమెకి అది నొప్పులను ఒళ్ళంతా ఎలర్జీతో వచ్చాం. ఎలర్జీ అంటే గోకుడా ఇంకేమన్నా? ఒళ్ళంతా మచ్చలను బాగా గోగుతుంది. ఈయన కరెంట్ పని చేస్తారు. అవును సార్. చాలా కష్టాలు, ఆర్థికంగా కూడా బాగలేదు కదా పరిస్థితి. అవును సార్. ఇక్కడ వచ్చాక ఒక స్పాన్సర్ కూడా చేసుకోలేని పరిస్థితి. పాపం ఏం జరిగింది మొత్తమే చేసాను సార్. అప్పుడు మీ భార్య ఇక్కడ మచ్చలు ప్లస్ దురద 2 గోకుడు, ఈ 2 తగ్గిపోయినాయా? తగ్గినాయి సార్. మచ్చలు ఉన్నాయి ఇంకేమన్నా? మచ్చ కూడా తగ్గిపోయింది సార్. తర్వాత లావు ఇంకెక్కువ ఉంది కదా? అప్పుడు లావు బాగుంది. ఒకసారి చూడండి ఆవిడని పెట్టండి. ఎంత లావునుంది. ఇప్పుడు కూడా ఉంది కొంచెం. అంటే ఈ 1 month అయిందా మీరు వచ్చి? అవును సార్. నేనేమేమి తగ్గిపోతాయని చెప్పాను ఆవిడకి. ప్రస్తుతానికి మీకు ఇప్పుడు ఎలర్జీ తగ్గిస్తాను, నెక్స్ట్ మళ్ళీ వారానికి రమ్మా, నీకు ఈ ఒంట్లో ఉన్న నొప్పులు, నీ కడుపులో ఉన్న బాగా కొంత ఇన్ఫెక్షన్ ఉంది, అది కూడా తీసేస్తాను, నీ కాళ్ళు నొప్పులు ఇవన్నీ తగ్గించేస్తాను అని చెప్పారు సార్. ఇప్పుడు నేను చెప్పినట్టు అయిపోయినాయా? తగ్గింది సార్. 100 200? 200 సార్. చబ్బులు కొట్టాను గట్టిగా. మీరు అనుకుంటారు అందరి పాస్ట్లాగా నేను బాధపడను. ఒకవేళ 2 చేతులు 2 కాళ్ళు నొప్పులుంటే ఒక చెయ్యి మాత్రం ఉంచేస్తాను, మిగతా 2 కాళ్ళను ఒక చెయ్యి పని చేస్తుంది. అప్పుడు మేము ఏం చేసే పక్షవాతాలు ఇట్లా ఉంటారు కదా, వాళ్ళని బాగు చేస్తే వాళ్ళు వచ్చి చర్చలు కూర్చోవాలి కదా. తగ్గిపోయింది కదా సార్, చర్చి కిందకి అంటున్నారు. అమ్మ చాలా చాలా ప్రాబ్లం ఉన్నాయి. గర్భం లేదు కదా, పిల్లలు లేరు కదా, వాళ్ళకి వరుసగా పిల్లలేమి ఉండరు. మన కంట్రోల్ నుంచే రావాలా. వాళ్ళు బాగా బాధపడితే ప్రార్థన చేస్తాం కదా, ఒక పిల్లోడు వచ్చాడు ఇక అక్కడే ఆగిపోతారు. ఎందుకంటే ఇక వాళ్ళకి అక్కర్లే దేవుడు, పిల్లోడు వచ్చాడు కానీ ఇంకోసారి వచ్చి బ్రతుములాడితేనే మళ్ళీ పిల్లాడు. చాలా కంట్రోల్ ఉంటుంది ఇక్కడ, స్వస్థత. హల్లెలూయా. ఆమెకి నేను మాటలు ఏమి ఇచ్చానంటే దురదలు అవి తగ్గిస్తాను, లావు తగ్గిస్తాను అన్నాను. అవి కంప్లీట్ అయిపోయినాయా? చప్పట్లు కొట్టాలి గట్టిగా.
ఇక నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు నీరసం ఏమైనా ఉందా? ఇంకా నీరసం అయితే ఉండదు నాకు తెలిసి. ఇది అమావాస్యలో జరిగిందా? అవును సార్. ఓకే, నేను మాట ఇచ్చినవన్నీ అయిపోతాయి బ్రదర్. నాకు తెలిసిపోద్ది, తగ్గేది కూడా తెలిసిపోతుంది, తగ్గపోతే కూడా తెలిసిపోద్ది. మీరు రోగం కూడా చెప్పక్కర్లేదు. 8 సంవత్సరాలు మట్టి ఉందా? ఉండే సార్. 8 సంవత్సరాలు ఉందంట. ఓమ్మ నాగా శివనాగా మల్లేశ్వరి ఉండయండి. ఎన్ని సంవత్సరాలు? ఎలర్జీ 8 సంవత్సరాల నుండి ఉంది. హల్లెలూయా. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. నేను అనుకుంటాను ఇన్ని రోగాలు ఉన్నాయి కదా, మనందరం హాస్పిటల్కి వెళ్తే కళ్ళుకు ఒక డాక్టర్ రావాలి, బ్రెయిన్కి సంబంధించి గడ్డలుండి అక్కడికి ఒక డాక్టర్ రావాలి, పళ్ళుకి ఒక డాక్టర్ రావాలి, ఎముకలు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఎముకలకు ఒక డాక్టర్ రావాలి, నరాలు ప్రాబ్లం ఉంటే నరాలకు ఒక డాక్టర్ కావాలి, ఇలా కడుపు క్యాన్సర్ అంటే క్యాన్సర్కి ఒక డాక్టర్ కావాలి. అది ఆ హాస్పిటలే సపరేట్ ఉంటుంది. కిడ్నీలు అంటే ఆ హాస్పిటల్ సపరేట్. అన్నీ నాలోనే ఇచ్చేసాడు యేసయ్య. చప్పట్లు కొట్టాడు సంతోషంగా. నాలో అన్నీ ఇచ్చేసాడు. హల్లెలూయా. ఇది కాకుండా చేతబడి ఉంటే ఆడు మంత్రికుడు రావాలా, ఆడు కోడి పెట్టన్నా మేకపోతన్నా పట్టుకురావాలా, కొలిసేసేవాడు ఆడు కావాలా. అర్థమైందా? దురాత్మలు వదిలిపోతే ఇంకొకటి రావాలా. తండ్రుల దోషాలు ఉంటే కూడా వెళ్ళిపోతాయి. ఇక్కడ తండ్రి దోషాలు తాతల దోషాలు ఉంటే కూడా ప్రార్థన చేయగానే మోక్షం కొట్టేస్తుంటాయి. కిడ్నీలో రాళ్ళు ఉంటాయి, 8 mm 10 mm. నేను ప్రార్థన చేయను, టాయిలెట్ వస్తున్నాను పారిపెట్టి టుపిక్కిన పడిపోవాలా. హాస్పిటల్లో పరిశ్రమ చప్పట్లు కొట్టాడు గట్టిగా. ఈ పిల్లలు ఇట్లా ఉండవలసిన పిల్లలు అంటే పిల్లలు కడుపులో చిన్న వీళ్ళకి ఆడవాళ్ళు సిస్టర్స్కి కడుపులు తలకాయ ఇక్కడ ఉండాలి, కాళ్ళు పైకి ఉండాలి. ఇక్కడికి వచ్చాకేమో కిందకి కాళ్ళు ఉండాలి, తలకాయ పైకి ఉండాలి. అడ్డం తిరుగుతారు కొంతమంది. మనం వెళ్ళంగానే అప్పుడే స్కానింగ్ తీసుకొచ్చి నీ కూడా నార్మల్ అయిపోయి తిరిగి ఎలా తిరగాలో అలా తిరిగిపోతాయి. చప్పట్లు కొట్టాడు గట్టిగా. అభిషేకము. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మామూలుగా ఇప్పుడు ఎట్లా ఉందన్న? అసలు ఎక్కడ జాయిన్ అయ్యారు మీరు? ఏ హాస్పిటల్ జాయిన్ అయ్యారు? నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్. చూసిందా? ఏమని చెప్పింది? తీసుకెళ్ళిన కమ్మని అది మా పాప. ఏమని చెప్పింది మీ పెద్దమ్మ? అక్కడ తీసుకెళ్ళిన అమ్మకి ఏం మందులు ఏం పర్లేదు. ఏమైంది అసలు మీ అమ్మకి? బ్రెస్ట్ క్యాన్సరా? ఇంకా బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల తీసేసారు సార్. అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నెల్లూరులో కిమోలు, కరెంట్ అన్ని పెట్టారు సార్. పెట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ ముందు దగ్గర వచ్చింది సార్. ఇక్కడ వచ్చేసరికి వాళ్ళు మళ్ళీ కిమోలు పెట్టమన్నారని మళ్ళీ టాటా హాస్పిటల్కి వెళ్ళారు సార్, తిరుపతికి. టాటా హాస్పిటల్కి వెళ్ళారు సార్, తిరుపతికి. ఎందుకు అంటే ఇక్కడ కిమోలు పెడుతున్నారని, అక్కడ టాబ్లెట్స్ ఏమైనా ఇస్తారని అక్కడికి వెళ్ళాము సార్. కానీ అక్కడ కానీ వాళ్ళు ఎలా వచ్చి ఏంటి అన్ని చెప్తామనేసి డబ్బులంతా పెట్టించుకొని మళ్ళీ వాళ్ళు ఏం చెప్పలేదు సార్, ఈ క్యాన్సర్ లేను, మీరు మళ్ళీ కిమో చేయించుకోండి, కిమోథెరపీ అని చెప్పి అక్కడ కిమోలు పెట్టారు సార్. మళ్ళీ అక్కడ కానీ పెట్టేసి మళ్ళీ వస్తున్నాయనేసి ఇంకా డబుల్ డోస్ పెడుతున్నాము, ఇది పెడుతున్నాము, అది ఇంకోటి పెట్టేసరికి ఆమె చనిపోతుంది అనే విధంగా చెప్పారు సార్ అక్కడ. అప్పుడు ఇంక వచ్చేసి మా బాబాయ్ విజయవాడలో ఆయుర్వేదానికి తీసుకెళ్లాడు సార్. అది 5 months వాడారు సార్. అక్కడ కానీ మళ్ళీ తగ్గకుండా ఆ విధంగా పెద్దగా అయిపోయింది సార్. పెద్దగా అయిపోతే ఇంకా మాకు తెలిసిన వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ ఒక అన్న ఉండేసి అక్కడ తీసుకెళ్లి మొత్తం చెకప్ చేశారు సార్. అక్కడ కానీ వాళ్ళు చూసి నువ్వు తీసుకున్న ట్రీట్మెంట్ కంటే ఎక్కువగా తీసేసుకున్నావు, మా దగ్గర ఏం ట్రీట్మెంట్ లేదు అనేసి వాళ్ళు కానీ పంపించేశారు సార్. నిన్న మేము పంపించేసేటప్పుడు మేము ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము సార్ ప్రేయర్ కార్డ్.
అంటే బూడ్ హాస్పిటల్ కూడా బ్రతకదని చెప్పారా? అవును సార్. ఇప్పుడు హాస్పిటల్ నుంచి వచ్చానన్నారు నిన్న, హాస్పిటల్ నుంచి సార్. డైరెక్ట్ ఇక్కడికి వచ్చారు. అక్కడ వాళ్ళు బ్రతకదంటే మీరు అంటే ఇక్కడికి వచ్చారా? ట్రీట్మెంట్ ఏం లేదు, ఇంక ఈ అమ్మాయి తీసుకెళ్ళండి అని చెప్పారు సార్. అంతే. ఇక్కడ నిన్న వచ్చినప్పుడు ఇప్పుడు అన్నం తినక ఎన్ని రోజులు అయితే 2 months అవుతుంది సార్. 2 months అవుతుంది సార్. ఏం తింటారు? అన్నం అస్సలు లేదా? రండి బ్రదర్ మీరు. ఇట్లా 2 months అన్నం లేదు అసలు. లేదు సార్. 2 months. లేదు. ఏ ఊరి మీది? మల్లం అవుతుంది సార్. ఆ? మల్లం. మల్లం అంటే ఏ జిల్లా, ఏ రాష్ట్రం? సార్ తిరుపతి ఆ? తిరుపతి జిల్లా. తిరుపతి. ఇప్పుడు ఎంతకాలంగా ఈ ప్రాబ్లమ్స్ ఇవిడికి? 6 సంవత్సరాలు సార్. 6. అవును సార్. అబ్బో, ఓకే. నిన్న వచ్చారు అంటే నిన్న శనివారం వచ్చారు, ఇది ఆదివారం, ఒక పూట. ఎంత మార్పు వచ్చింది ఆవిడ ఇప్పటికి? నాకు చాలా మార్పు. నీకు చాలా మార్పు వచ్చింది అనిపించేసిందా? ముఖం అయితే నిన్నటికి వాళ్ళకి ఇంకా బాగా భారతీయ యేసుపురం నమ్ముకున్నారా? చర్చికి పోతారా? ఓకే, రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్. నీకేమైనా ఇంకా ధైర్యం ఉందా, ఏమైనా భయం ఉందా? ఫుల్ ధైర్యమా? రొమ్ము తీసేసాక మళ్ళీ ఇంకా ఇక్కడ వచ్చినాయి గడ్డలు. ఇక్కడ ఏంటి ఇంత పొడుగునుంది, బుడిపిలాగా చూడండి, ఇదిగో ఇట్లా ఇలా బయటకి కనపడుతుంది కదా. పెట్టి అదేం కాదు అదేం కాదని మళ్ళీ పెద్దదైన తర్వాత మళ్ళీ ముందు పెట్టాలి. ఇప్పుడు నేను చేయలేకపోతున్నాను. ఇప్పుడు లేపుతావా? లేపు పైకి కొంచెం లేపుందా? లోపల నొప్పి ఉంది అనుకుంటా. చప్పట్లు తట్టలేదు సార్, నొప్పిగా ఉంటుంది సార్. చప్పట్లు కొట్టలేకపోతున్నావా? అంటే ఆ హాస్పిటల్లో చచ్చిపోతూ ఉన్నప్పుడు నీకేమనిపించేది? అదేమి ఇక్కడికి వస్తే స్వస్థపరుస్తాను వచ్చేసి. ఇది కాదు, అక్కడ చెప్తున్నప్పుడు చచ్చిపోతారని వాళ్ళు అంటారు 4 కదా. రోజులు పెట్టుకున్నారు సార్. 4 రోజులు హాస్పిటల్లో ఉన్నాను సార్ నేను. కడుపు నొప్పికి, నడుము నొప్పికి భయంకరంగా మంట వచ్చేసి. ఏం పెట్టలేదు సార్ 4 రోజులు నొప్పులు ఉన్నా కానీ మా టాబ్లెట్ కూడా ఇదేస్తారు. శుక్రవారం మంగళవారం. ఎంతమంది పిల్లలు? 2 పాపలు సార్. 2రా? సార్. 2 పాపలు. తర్వాత ఉన్నది పోగొట్టుకుంటారు. ఏంటి ఈమె కోసమా? ఈమె కోసం ఉన్నది. ఏం పని చేస్తారు మీరు? పొలం పని సార్. పొలమేనా? అచ్చా, పిల్లలు 2రా? అంటే 2 ఆడపిల్లల? ఈమె పెద్ద చిన్ననా? సార్. నువ్వేం చదువుతున్నావు తల్లి? బీటెక్ సెకండ్ ఇయర్. అక్క? అక్కకి మ్యారేజ్ ఇప్పుడు మమ్మీ గురించి మీకు ఏమైనా భయం ఉంది? ఇప్పుడు గట్టిగా ధైర్యంగా ఉన్నాను బ్రదర్. మీ పేరేంటి? రమణయ్య. ఇక్కడ ఓకే, రైట్. మొత్తం ఇవన్నీ ఫ్రీ అయినాయి, ఏం టెన్షన్ లేదు. ఈ మంట ఉందా ఏమన్నా? ఇక్కడ మంట ఉందా? నొప్పి ఎక్కువగా వచ్చింది సార్, మంటగా. ఓకే, ఫ్రీ అయిపోయిందా? ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. అమ్మా, ఓ అమ్మా, చెప్పండి. కొద్దిగా మనిషి విన్నట్టుగా వినమ్మా. నేను చెప్పేది కూడా వినాలి. నువ్వే వాగితే ఎట్లాగా? ఆ పళ్ళని పీకేస్తారు, అవన్నీ చేస్తారు, అది క్యాన్సర్ అంటారు. ఇక్కడ తీసుకురమ్మా, అవన్నీ తగ్గిస్తాము. అన్నం తింటాడు, మంచిగా అయిపోతాడు. రేపు శనివారం జరుగుతుంది స్వస్థత ప్రార్థన. ఏదో విధంగా మళ్ళీ ఫోన్ చేసి కనుక్కొని తీసుకుని రా, తగ్గిస్తాం పూర్తిగా, సరేనా? నీకు నమస్కారం తల్లి. నీకు వాగుతూనే ఉంది. ఇప్పుడు అవి ఇదేదో పంటికాడు, ఇదంటే బ్లడ్ క్యాన్సర్ అంటున్నారంట. పంటికాడు ఇదే, ఇవి తగ్గిస్తాను రండమ్మా అని చెప్తుంటే ఆవిడ చూడండి, మళ్ళీ ఆవిడ పాట ఆవిడే పాడద్ది, మన మాట ఏనదో. ఆ మనిషి అలాంటిది. హలో, ప్రైజ్ తెలుసు, చెప్పండి. స్తోత్రం నాయనా. పిల్ల నడవటానికి సహాయం చేసే శక్తిని బలం ఇవ్వండి వేస్తున్నాము. దయచేసి లైవ్ లో మాట్లాడే వాళ్ళు మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే కాల్ చేస్తున్నారో మీ ప్రార్థన అవసరత క్లియర్ గా చెప్పండి.
దానికి వెంటనే విడుదల కూడా కలుగుతుంది యేసు నామంలో. ఎందుకంటే ఎంతో మంది మళ్ళీ మేము కాల్ చేసినప్పుడు తగ్గిపోయిందా, అప్పుడు మీరు ప్రార్థన చేస్తారు కదా, తగ్గిపోయిందని మాకు చెప్తున్నారు. అందుని బట్టి మేము దేవునికి స్తోత్రాలు వందనాలు తెలియపరచుకున్నాము. ఈ లైవ్ ద్వారా మిమ్మల్ని చూసి మీ కొరకు ప్రార్థన చేయడానికి మరి అవకాశం తండ్రి మనకు కలిగించాడు. ఈ యొక్క పరిచర్యానికి ఎంతో భారం ఉంది, దయచేసి గమనించండి. మరి విజయవాడలో మరి అక్టోబర్ 1వ తారీఖు జరుగుతున్న మీటింగ్స్లో కూడా అక్కడ కలుసుకోవచ్చు. ఒకవేళ అవకాశం ఉంటే మీరు హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత ప్రార్థన ఉంటుంది. మీ వీలుని బట్టి రండి, దేవుడు సంపూర్ణంగా కార్యం చేస్తాడు. మీరు యూట్యూబ్లో చూడండి, ఎందుకంటే యూట్యూబ్లో మరి ఎంతో మందికి జరుగుతున్న మేళ్ళు మేము యూట్యూబ్ ద్వారా మేము మరి అనేకులకు చూపించడానికి దేవుడు సహాయం చేశాడు. యూట్యూబ్ ద్వారా దేవుడు కార్యం చేయబోతున్నారు. మరి అది చూసినటువంటి ఎంతో మంది యూట్యూబ్లో చూసి మరి వచ్చి విడుదల పొందుతున్నారు. ప్రభుకు మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. మరి దేవుని వాక్యంలో ఉన్నట్లుగా ఈరోజు నిన్ను స్వస్థపరిచే నేనని దేవుని వాక్యంలో ఉన్నట్లుగా ఈరోజు యేసు ఆశ్చర్యపరంలో ఎటువంటి వ్యాధిగ్రస్తులు కలిగినటువంటి వారు, ఎటువంటి వ్యాధి రావడం వారైనా ఆనాడు బెతస్తా కోనేటిలో దేవదూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు ఎవడు మొదటగా దిగుతాడు వాడు మాత్రమే స్వస్థత పొందాడు. యేసు ఆశ్చర్యపర్వలు ఎలాంటి వ్యాధిగ్రస్తులైనా ఎన్ని వందల మంది వచ్చినా పరిపూర్ణంగా స్వస్థత పొంది వెళ్తున్నారు. దయచేసి గమనించండి. ఆనాడు బెతస్తా కోనేటిలో జరుగుతున్న అద్భుతాల కంటే 100 రెట్లు ఎక్కువ ఇక్కడ జరుగుతున్నాయి యేసు ఆశ్చర్యపర్వలో. దయచేసి గమనించండి. ఆనాడు ఆ దూత కదిలిస్తే ఒక్కళ్ళు మాత్రమే స్వస్థత పొందేవాడు. ఈనాడు యేసు ఆశ్చర్యపర్వలో ప్రవేశించిన ప్రతి ఒక్క బిడ్డ అది ఉదయం 11:30 స్టార్ట్ అవుతుంది. రాత్రి 5, సాయంత్రం 5, 6, 7, 8 అయినా 9 అయినా 10 అయినా 11 అయినా వచ్చిన ప్రతి బిడ్డ స్వస్థత పొందుకుని హ్యాపీగా వెళ్ళే అవకాశం దేవుడు నా ద్వారా కలిగిస్తున్నాడు. దయచేసి మరోసారి గమనించండి. మీరు ఎన్ని చూడాలంటే యూట్యూబ్లో బిఎస్ఆర్ మినిస్ట్రీస్ అని యూట్యూబ్లో చూస్తే ఇక అన్ని క్లియర్గా, ఎందుకంటే అదంతా లైవే, ఎడిటింగ్ చేసి ఇలాంటివి ఏదో చేసి మిక్సింగ్ చేసింది కాదు. లైవ్ ప్రోగ్రామ్ చూడండి, లైవ్ లోనే అందరూ స్వస్థత పొందుకుంటూ ఉన్నారు. దేవుడు మన ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ఈ ప్రాంతాల నుంచి దేవుడు ఎంతో బలంగా నన్ను వాడుకుంటున్నాడు. దయచేసి గమనించండి. నా శక్తికి మించిన పరిచర్య నేను చేయగలుగుతున్నాను. మరి దేవుడి వాక్యంలో ఉన్నది నాకు అప్పుడు తెలుసో తెలుగు నేను ఇట్లా ప్రార్థిస్తాను, దేవా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించాను. అంటే నా ఉద్దేశం అది దేవుని సేవ చేసే విధానం. నా దృష్టిలో దేవునికి మహిమ కలుగును గాక. ఆ సందర్భాన్ని బట్టి మాట్లాడట్లేదు. ఈ రోజు ఎంతో మంది ప్రియబిడ్డలు మరి పరిపూర్ణమైన స్వస్థత పొందుకుని చాలా కృతజ్ఞత ఎలా చెప్తున్నారంటే, అయ్యా మీ ప్రార్థన ద్వారా నాకు 2వ జన్మ, నేను చనిపోతాను అనుకున్నాను. అలాంటిది ఈరోజు కాళ్ళు పట్టుకునేవాడు కాళ్ళు పట్టించుకోకండి. దయచేసి హార్ట్ ప్రాబ్లం ఉన్నవాడు, కిడ్నీ సమస్యలు ఉన్నవాడు ఈ రోజు ఇక్కడ వచ్చి విడుదల పరచబడదు. ఎంత పెద్ద బలహీనతలైనా పూర్తిగా కొంతమందికి ఈ దేహం అంతా కూడా బండ అంటే తిమిరి అయిపోయి ఏమీ తెలియదు. ఇక్కడ దేవుడు నా ద్వారా జరిగిస్తున్న క్రియలు మీరు చూస్తున్నారు. ఆ క్రియలలో మీరు కూడా మేలు పొందుకోండి. 50 సార్లు ఇక్కడ తిరిగేది లేదు, వచ్చి విడుదల పొంది వెళ్ళిపోవటమే. హలో చెప్పండి. బాబు 10వ సంవత్సరం అండి, 12వ సంవత్సరం అయ్యారు. అది కానులు, టైఫాయిడ్ జ్వరం, కిడ్నీ రాళ్ళు, ఇన్ఫెక్షన్. చిన్నపిల్ల తూర్పు గోదావరి రమ్మంపేట మండలం చిన్నపిల్ల. స్తోత్రములైనా ప్రార్థన చేస్తున్నాను. అద్భుతాన్ని జరిగించి వాళ్ళ కుమార్తెకు విడుదల కలిగించి మీ చిత్తమైతే ఆయన పూర్తిగా స్వస్థపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అమ్మా వీలుంటే మీరు తీసుకొచ్చేనమ్మా, రేపు శనివారం స్వస్థ ప్రార్థన ఉంటుంది, వీలుంటే తీసుకురండి, సరేనా? ఓకే. దయచేసి గమనించండి. ఎవరైనా మీరు ఇలాంటి పెద్ద శోధనలు ఉంటే మీరు రావటమే, మాతో మాట్లాడలేదు, ఎవరితో ఏం చెప్పేది లేదు. మీరు వచ్చి
విడుదల పొంది ప్రభుని కనపరచాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. దయచేసి గమనించండి, ఈ లైవ్ ద్వారా మరోసారి ప్రభుని స్తుతించడానికి, అలాగే మీ అందరినీ కలిసి దేవుని కనపరచడానికి దేవుడు మాకు సహాయం చేశారు. అలాగే ఈ వాతావరణంలో నీ కృప ప్రతి ఒక్క బిడ్డ పైన కుమ్మరించు దేవా, నీ వందనాలు. ఎవరైతే ఫోన్లకి వెళ్ళలేదు ఆ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాము. హల్లెలూయా, నీకే స్తోత్రాలు. మా ప్రార్థనలకు ఇచ్చండి, ఘనత మహిమ ప్రభావం పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి గమనించండి, ఈ లైవ్ ముగిపోలేదు, ఈ లైవ్ కొనసాగుతుంది. దయచేసి మీరు ఎవరైనా కాల్ చేయాలనుకున్న వాళ్ళు ఫోన్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభువు నిన్ను దీవించును గాక. ఆమేన్. రండి, చప్పట్లు కొట్టండి. ఈ బిడ్డలు వస్తున్నారు. పోయిన వారం మీరు అక్కడికి వచ్చారు కదా? శనివారం వచ్చాం అయ్య గారు. అమ్మా, అయితే బాబు గురించి, నా ఎలర్జీ గురించి వచ్చాం అయ్య గారు. అమ్మా, నాకైతే ఎలర్జీ 3 సంవత్సరాల నుంచి ఫుల్గా అయ్య గారు. నాకు దద్దుర్లు వచ్చి బాగా గెడ్డలు కట్టేస్తాయి ఒళ్ళంతా. ఎటన్నా ప్రయాణం చేసినా, ఇంటికాడ ఏదైనా పనికి వెళ్ళినా ఎక్కువ పని చేయలేను, ఒళ్ళు అలసట వచ్చేసి ఎలర్జీ వచ్చేద్ది. నేను నీసు తిని కూడా 3 సంవత్సరాలు అయింది. కోడి మాంసం ఎప్పుడన్నా ఆకలేక ఎప్పుడన్నా కోడి మాంసం తినేదాన్ని, చేపలు తినేస్తే 3 సంవత్సరాలు గట్ట అయింది. అది నేను శనివారం నాడు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకుని వెళ్ళాక నేను మళ్ళీ వేసుకోకుండా ఏ రోజు ఉండను. అలాంటిది హైదరాబాద్లో ఇక్కడే విజయవాడలో మందులు ఆడుతున్నాను నేను, రంగనాథ్ గారి హాస్పిటల్లో. నాకు స్వస్థత కలిగింది ఈ రోజుకి. ఎప్పుడు నాకు ఎలర్జీ లేదు. చేపలు తిన్నావా? తిన్నాను అయ్యగారు మొన్న. అప్పుడు ఎప్పుడు తిన్నావా? తింటాను అయ్యగారు. నీకు ఎలర్జీ వచ్చి మానేసాను అయ్యగారు. మొన్న తిన్నాను అయ్యగారు. తిన్నప్పటికీ రాలేదు, నాకు శుభ్రంగా తగ్గిపోయింది. అసలు ఎంత భయంకరమైన ఎప్పటి నుంచో నాకు 3 సంవత్సరాలు మట్టి ఉంది అయ్యగారు. ఈ బాబు కోసం వచ్చారా? ఈ బాబు కోసం వచ్చాను అయ్యగారు. ఈ బాబు ఒక కొడుకు ఒక కూతురు వీళ్ళకే. ఆ బాబు కోసం వచ్చారు. కానీ ఈ కుటుంబం మొత్తం మీద ఉన్న ప్రభావం నాకు దేవుడు చూపించినప్పుడు నేను చెప్పాను, మీరు ఇక్కడ శనివారం వచ్చారంటే శని, ఆది, సోమ, మంగళ, ఇది 5వ రోజు. చేప అసలు ఈ ఎలర్జీ ఉన్నట్టు మనిషి ఒక చేప తింటే ఎట్లుంటుందో అందరూ మీకు ఇక్కడ బాగా తెలుసు. అలాంటిది అక్కడికి వచ్చాక నాకు సంతోషం అని ఆమె చెప్తుంది, మంచిగా అయిపోయిందని చెప్తుంది. ఈ బిడ్డ కూడా అయ్యగారు పట్టుకుంటే వణుకుపోయేవాడు అయ్యగారు. మొన్న కూడా శనివారం నాడు కొంచెం ఒక్కదాన్నే పట్టుకోగలిగా, నిలబడుతున్నాడు, కొంచెం గోడ పుచ్చుకుని నడుతున్నాడు. ఇంకా నా బిడ్డ ఇప్పుడు నడిచి ఇంటికి వెళ్ళాలని మా అన్నయ్య వదిన కూడా బలహీనత వచ్చారు, ఆయన తీసుకొచ్చా. మా ఊర్లో మా ఇంటి పక్కన 2 కిడ్నీలు పోయినాయి ఒక పెద్ద ఆయనకి, ఆయన్ని కూడా తీసుకొచ్చాను. తీసుకొచ్చి నా బిడ్డ ద్వారా ఇంకా అనేక బలహీనలు ఉన్నారు. ఆ బిడ్డలు కూడా ఇక్కడికి రావాలి, బిడ్డ నడిచి వెళ్ళాలని నా ఆశ అయ్యగారు. ఇప్పుడు నీ బిడ్డకి ఇవ్వండి. నీ బిడ్డలో ఏం మార్పు కనపడుతుంది మీకు? నాకు బాగా పిల్లాడు అలా పట్టుకుంటే వణికిపోయాడు అయ్యగారు. మీరు నడువులో ప్రాబ్లం ఉందని చెప్పారు అయ్యగారు. నేను మీరు ఇచ్చిన తైలం నీటిలో నోట్లో పోసి ఒళ్ళంతా నూనె రాస్తాను. ఈ 5 రోజులు కొంచెం ఆ వణుకుతుంది తగ్గింది, గోడ పుచ్చుకుని నడుస్తున్నాడు. ఆయనకి వయసు ఎంత ఉంది? 18వ సంవత్సరం అయ్యగారు. ఇప్పుడు 18 సంవత్సరాలు అంటే ఇప్పుడు ఎప్పటి నుంచి ఇట్లా అయిపోతున్నాడు ఈయన? 10 సంవత్సరాలు మట్టి అయ్యగారు. 8 సంవత్సరాలు కొంచెం బాగా నడిచాడు. ఒక సంవత్సరం చేయి పట్టుకుంటే నడిచాడు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు. 9 సంవత్సరాలు 8 సంవత్సరాలు మట్టి మరీ మనిషి ఆధార కింద షేక్ రావట్లేదుగా. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. ఈ ఫ్యామిలీని ఒకసారి అందరూ పట్టుకోండి, అక్కడ మొత్తం గట్టిగా పట్టుకోండి. పర్లేదు అయ్యగారు. కొంచెం ఎందుకంటే ఏదన్నా తిన్నప్పుడు గట్ట సొల్లు కొంచెం కారుతూ ఉంటుంది. అదే ఆగిపోవాలి. అది ఆగిపోతేనే మాట వస్తుందా? మామూలుగా మాట్లాడతాడు అయ్యగారు. ఏం పేరు రాని పేరు? నా పేరు శ్రీను. ఏమన్నా చదువుతావా? చదువుతా. ఏం చదువుతున్నావు? ఇప్పుడు 10th క్లాస్లో ఉండాలి కదరా. ఇప్పుడు ఎక్కడున్నావు? నేను ఇప్పుడు 9th క్లాస్. 1 సంవత్సరం తక్కువే ఉన్నావా? అన్నిట్లో తక్కువేనా నువ్వు? బ్రదర్ ఎట్లా ఉంది, నీకేమనిపిస్తుంది? బాగుందండి. అసలు ఎట్లా వచ్చారు మీరు అక్కడ? టీవీ ఫోన్లో చూసి వచ్చామండి. చెమటలు గారిపోతున్నాయి మీకు, చూసారా? ఏకే హల్లెలూయా. ఈమె కూడా ఏదో ప్రాబ్లం ఆ రోజు వణికిపోతుంది మనిషి కూడా. ఆమె నడవలేని ఉందా నీకు? నడవలేని ఉందా? ఓకే. ఎక్కడైనా నొప్పి ఉందా నీకు? నొప్పి ఎక్కడైనా ఉందా? ఎందుకు? కాలాల్లో. ఎక్కడ నొప్పి ఉందా? నిజంగా ఓకేనా? ఓకే. నొప్పి నువ్వు నా చేయి పెట్టి ఎక్కడ ఉంది అక్కడ. ఆ నొప్పి తీసేస్తాను, నడవాలమ్మా. ఓకే, రైట్. అమ్మాయి నీ పేరేంటి? శ్రీను. ఎక్కడుంది నొప్పి? చూడు, ఉందా? లేదా? మరి నడు. మీ మమ్మీ అంటుంది నడవుతాడు నా కొడుకని.
చప్పట్లు కొట్టండి గట్టిగా. వ్యాధి బాధలు తీరెను, స్వస్థపరిచెను యెహోవా. దిగిరా యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా, దిగిరా యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా, దిగిరా యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. నడవాలి. చప్పట్లు కొట్టండి, అలాగే చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. కాళ్ళు ఇప్పుడు సాపు అవుతున్నాయి, గమనించండి. కాళ్ళు చూపించండి. ఇప్పుడు దాకా పాదాలు కూడా కరెక్ట్గా ఆనుకున్నాయి, 2 పాదాలు కరెక్ట్గా ఆనుకున్నాయి. ఆమె పాదాలు ఆనుకున్నాయి. ఆమె నడుము సాపు అయిపోయింది. చప్పట్లు కొట్టండి. నడుములో పెయిన్ ఉంది వాడికి, ఆ నరాలు పట్టేసి నడుములో పెయిన్ ఉంది. మోకాలు టైట్ అయిపోయి గట్టిగా రాయిలాగా ఉంది, స్మూత్ అయిపోయింది. ఊరు వాళ్ళు ఎక్కడున్నారు? వచ్చేయండి, మీరు అందరు రండి. ఊరు వాళ్ళు ఇక్కడ. మా చెల్లెనండి. సొంతమా? సొంతం. ఈమె ఎవరో? భార్య. ఇప్పుడు వీడు ఓకేనా? ఎన్నాళ్ళు మట్టి చూస్తావు వీడిని? 10 సంవత్సరాల బట్టి లెగలేకపోతున్నాడా? హల్లెలూయా చెప్పండి. 10 సంవత్సరాల బట్టి బాబు అసలు నడవలేడండి. నడవడా? అసలు కూర్చునే ఉంటాడు. ఇప్పుడు ఎలా అనిపించింది మీకు? స్వస్థత పొందాడండి. స్వస్థత వచ్చారా? ఆయన పరిస్థితి ఏంటి? నడవలేడండి. ఇప్పుడు ఎట్లా ఉన్నాడు? బానే ఉన్నాడు అయ్యగారు. అంటే ఏంటి, నడుస్తున్నాడా? పర్లేదా? పర్లేదు అయ్యగారు. కిడ్నీలు పోనీ అన్నారు ఆయన. ఈయనేనా? ఆయన పడుకో. చేతులు పైకెత్తాం, చేతులు. పెద్దయినా ఏ ఊరు మీది అంతా ఒకటే ఊరా? ఒకటే ఊరా? 3 సంవత్సరాల బట్టి కిడ్నీ ప్రాబ్లం. దమ్ము కూడా ఉందా? నువ్వు ఎప్పుడైనా చర్చికి వెళ్ళావా? ఈ మధ్యనే వెళ్ళాను సార్. ఇది బాగోపోతుంది. బాగా కాదు, మా ఊరు ప్రజలందరూ నా గురించి ప్రార్థన చేస్తున్నారు సార్. ప్రెసిడెంట్ గారు తీయగా, ప్రెసిడెంట్ గారు ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. వందనాలు. మేము ప్రైస్లో ఎంత మనుషులు. హలో, ప్రైజ్ లార్డ్ బ్రదర్. చెప్పండి అయ్యా. సరే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాం. జీవాధిపతి అయిన మా తండ్రి, మా సోదరుడికి చాలా శోధనలు ఉన్నాయి, అన్ని తప్పించి ఆ కంటి చూపు కూడా ఇవ్వండి. వేస్తున్నామలా ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రములు తండ్రి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. స్తుతి. ఈరోజు తండ్రి మరి జరిగించే ప్రతి అద్భుతాన్ని బట్టి ప్రభుకే మహిమ కలుగును గాక. మరి ఈరోజు ఆయన నామంలో, తన ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో మీకు విడుదల కలుగును గాక. యేసు ఆశ్రయపురంలో జరుగుతున్న ప్రతి స్వస్థతను బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియపరచుకున్నాను. ఆ తండ్రి జరిగిస్తున్న ప్రతి అద్భుతాన్ని మీకు చూపించి మీ కొరకు ప్రార్థించే కృప భాగ్యాన్ని మరి తండ్రి మాకు దయచేసినందుకు లెక్కలేని వందనాలు తెలియపరుస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. ఈ లైవ్లో మీకున్న సమస్య ఏదైతే ఉందో అది డైరెక్ట్గా చెప్పండి, తండ్రి కార్యం చేస్తాడు. ఆమేన్. హలో, ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. వందనాలు. చెప్పండి అయ్యా. బ్రదర్ చెప్పండి. ఒక పక్క ఎడం పక్క తలనొప్పి, ఎడం చేయంతా నొప్పి సార్. 2-3 నెలల నుంచి ఓకే. ప్రార్థన చేయండి అయ్యా. స్తోత్రములు. మీ ప్రియదాసుని బట్టి ప్రార్థిస్తున్నారు. 2-3 నెలలుగా కలిగిన శోధన అద్భుతంగా తొలగించి ఆ బిడ్డను విడిపించండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి.
ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఎంతో మరి అనారోగ్యంతో దీర్ఘకాల రోగములతో బాధలతో బాధపడుతున్న బిడ్డలకు తండ్రి గొప్ప విడుదలను ఇస్తున్నారు. మరి ఈ సమయంలో దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతే దీర్ఘకాల రోగాలతో వ్యాధులతో బాధపడుతున్నారో యేసు నామములో మీరు విడుదల పొందుతారు. ఈ లైవ్లో కూడా చాలామంది బాగుపడుతున్నారు. దయచేసి మీరు కాల్ చేయండి, ప్రార్థన చేయబడును. మరి పూర్తిగా బలహీనమైన బిడ్డల కొరకు మాత్రమే అని గుర్తుపెట్టుకోండి. ఆమేన్. హల్లెలూయా. పూర్తిగా బలహీనమైన బిడ్డలు ఎవరైతే ఉన్నారో, అనారోగ్యంతో ఎవరైతే ఉన్నారో, శోధనతో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే శోధించబడతారో వారి కొరకు ఈ విడుదల ప్రార్థన జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎవరికి వివాహాలు కాలేదు ప్రభువా, అనాడు అదిగో ఆదాముకి ఒంటరిగా ఉండటం ఇష్టం లేదని చెప్పి సహాయాన్ని ఇచ్చావు, ప్రార్థిస్తున్నాను. మీరే కార్యం జరిచి వివాహాలు జరగని వాళ్ళకి వివాహం జరుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అలాగే కొంతమంది మంత్రక్రియలతో బాధపడుతున్నారు. చాలామంది మంత్రక్రియలతో బాధపడుతున్నారు. మీరు యేసయ్య నామములో విడుదల పొందుతారు. దీర్ఘకాల రోగాలు, మంత్రక్రియలు యేసు నామములో తొలగిపోవును గాక. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మరి గుడ్డివారు నడుచున్నట్లుగా, గుడ్డివారు చూచినట్లుగా తండ్రి కార్యం చేయబోతున్నారు. ఆమేన్. తల్లి చెప్పమ్మా. అన్నయ్య వాక్యం చూస్తున్నాను అన్నయ్య, నాకు ఆరోగ్యం బాగలేదు. స్తోత్రం. ఏమైంది? నా ప్రాబ్లం బ్లడ్ లో తేడా వచ్చింది అన్నయ్య. 12 ఏళ్ల నుంచి షుగర్ కూడా వచ్చి కాలు ఏలు కూడా తీసేశారు. ఓకే. ఆల్రెడీ గుంటూరులో బాప్టిజం తీసుకున్నాను, వెళ్తున్నాను. మళ్ళీ గుంటూరు నుంచి నర్సరాబాద్కి వచ్చి ఉన్నాను. అదే అక్కడికి రావాలని ఇప్పుడే వాక్యం చూసాను, రావాలనుకున్నాను. కానీ ఒక్కదాన్ని అయిపోయాను, అడ్రస్ తెలియదు కదా. రైల్వే స్టేషన్కి వచ్చి ఫోన్ చేస్తే మరి ఫోన్లు ఇచ్చేస్తారా అని చేస్తారు. రైల్వే స్టేషన్ దగ్గర 279 బస్సు ఉంటుంది. అక్కడ ఎక్కారంటే మన గుర్రం కూడా బస్ స్టాండ్లో చర్చి ఉంటుంది. ఆ చర్చి కాడే దిగుతారు. ప్రభా బిడ్డలకి ప్రయాణంలో తోడుకుంటూ ఇన్ఫెక్షన్ కూడా తొలగించండి యేసునామములో. ఆమేన్. సరే సరే, రండి రండి. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. రండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఎవరైతే మీరు రావాలనుకుంటే సిటీ ఎక్కడి నుంచి అయినా సరే 279 బస్సు వస్తుంది. యేసువాసపురం గుర్రం కూడా ఆపుతుంది. దయచేసి గమనించండి. హలో, ప్రైజ్ లార్డ్. చెప్పండి. స్తోత్రం. నిదాసు కాలు నొప్పి, అలాగే తలలో కూడా నొప్పి ఉంది, ప్రార్థిస్తున్నాం, విడిపించండి. మెడ నుండి తల వరకు ఉన్న నొప్పిని కూడా తొలగించండి యేసునామములో. ఆమేన్. సరేయా? ఓకే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హలో, ఓకే అమ్మా. స్తోత్రం ప్రీతల్లి. కాళ్ళు బాధతో ఉంది, చాలా ప్రార్థిస్తున్నాం. అద్భుతం చేసి ఆ బిడ్డకి విడుదల కలిగించండి యేసునామములో. ఆమేన్. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. మరి ప్రభు తన కృపను బట్టి వాడుకుంటున్నాడు. ఎంతెంత దూరాలు వెళ్ళి ఎన్నెన్నో ప్రయాణాలు చేసి రాత్రి ప్రగలు నిద్ర లేకుండా మరి ఈ పరిచర్యలో దేవుడు వాడుకుంటున్నాడు. ఎంతోమందిని బ్రతికిస్తున్నాడు. మరి మేము హైదరాబాద్ కూడా రాలేము, మంచంలో ఉన్నామయ్యా అంటే మరి దేవుడు అవకాశం ఇచ్చి అక్కడికి నడిపించినప్పుడు వెళితే వాళ్ళ పరిస్థితి, ఆ డాక్టర్ చెప్పే అబద్ధాలు విన్నప్పుడు వాళ్ళు భయపడుతున్నప్పుడు అప్పటికప్పుడే నడిచి దేవుని కనపరుస్తున్నారు. హల్లెలూయా. హలో, ప్రైజ్ రాడమ్మా. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? మీకేం బాగోలేదు చెప్పండి. స్తోత్రం నాయన. ఈ బిడ్డ మరి ఎంతో అమాయకంగా ఉంది, ప్రార్థిస్తున్నాం, మేలు చేయండి, ఆమెకు సహాయం చేయండి. గర్భఫలం కూడా కావాలంటుంది, ఇవ్వండి యేసునామములో. ఆమేన్. సరే అమ్మా. దేవునికి మహిమ. ఈవిలాగా మీరు అనకుండా మీ ప్రార్థన వస్తారు చెప్పండి అమ్మా, మీ ప్రార్థన వస్తారు చెప్పండి. మరి నా ద్వారా తండ్రి మేలు చేస్తాడు. మీరు చూస్తున్నారు యూట్యూబ్లో, అలాగే మీరు చూస్తున్నారు ఛానల్లో. దేవునికి మహిమ. మరి అనేకమైన అద్భుతాలు దేవుడు చేస్తాం మీరు చూస్తున్నారు. ఇక్కడ తగ్గని వ్యాధి అంటూ ఏమీ లేదు, అని గుర్తుపెట్టండి. తగ్గని వ్యాధి అంటూ ఏమీ లేదు. హల్లెలూయా. హలో,
హలో అమ్మా చెప్పండి. అయ్యగారండి, నాకు ఒంట్లో బాగాలేదండి. ఇక అది మేము కనుక్కొని ప్రార్థన చేస్తాంలేమ్మా, మౌనంగుండు. స్తోత్రములు నాయన, ఈ బిడ్డకి ఒంట్లో బాగోలేదు, ఏ పరిస్థితిలో ఏమి బాగోలేదో అది మీరే విడుదల ఇవ్వండి వేస్తున్నాము నామే. ప్రైజ్ లార్డ్. దయచేసి మీకు ఏమి బలహీనత ఉందో అది చెప్పండి. మీరు చెప్పండి అని మమ్మల్ని చెప్పమండు కదా, మీరు చెప్పండి. మీకేం ప్రాబ్లం ఉందో అది మీరు చెప్పండి. తండ్రి నా ద్వారా మీకు మేలు చేస్తాడు. సమస్త ఘనత మహిమ ఆ ప్రభుకే చెందునుగాక. ఆమేన్. సర్వశక్తి కలిగిన దేవుడు అన్యాయం చేయటం అపసంభవం. మరి యేసు ఆశ్చర్యపరలో జరిగే అద్భుతాలు మాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. మరి ఎంతో జీరో పొజిషన్లో ఉన్నవాళ్ళు అక్కడికి వచ్చి చక్కగా విడుదల పొందుతున్నారు. ఎంతో దేవునికి మహిమ. దయచేసి మరి ఉచితంగా మీరు సువార్త వినడానికి లేదు, ఇది టీవీ పరిచర్య. మరి రోగులు మేము యూట్యూబ్లో కానీ మరి ఇలాగ ఛానల్లో కానీ ఎక్కడ డబ్బులు ఎవరిని అడగట్లేదు, దయచేసి గుర్తించండి. మరి ఎవరైతే యేసు ఆశ్చర్యపరకు వస్తారో ఖచ్చితంగా 100కి 200% గ్యారంటీ వారికి విడుదల వస్తుంది. కనుక ఫ్రీగా స్వస్థత పొందుకుని వెళ్ళకండి. అక్కడ మేము మరి పరిచయం చేయాలంటే ధనం అవసరం ఉంది కదా, దయచేసి గుర్తుపట్టండి. అడిగినప్పుడు మరి సహాయం చేయండి. మీకు మరి ఒక ప్రోగ్రాము లేదంటే 2 ప్రోగ్రాలు మీకు తోచిన కాడికి సహాయం చేయండి. ఆమేన్. హలో, ప్రైజ్ లార్డ్. చెప్పండి. మా అబ్బాయికి పారాలసిస్ స్ట్రోక్ వచ్చింది సార్. ఎక్కడుంటారు మీరు? 3 years అవుతుంది సార్. ప్రార్థన చేయాలి సార్. స్తోత్రమునైనా అద్భుతం చేసి ఆ పారాలసిస్ స్ట్రోక్ నుంచి విడిపించండి వేస్తున్నాం. చిన్న ప్రార్థన. లైవ్ అయిపోలేదు అంటే ఇప్పుడు టీవీలో లైవ్ అయిపోతుంది, కానీ లైవ్లో మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాను. మీరు కంటిన్యూషన్గా మీరు ఫోన్ చేయండి. లైవ్ అయిపోయిందని బాధపడద్దు, ఫోన్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. ఆమె ఎంతవరకు ప్రభువాని బెడ్లో మరి లైవ్ చూశారు, వారిని అందరూ దీవించండి. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమె వందనాలండి. ఇప్పుడు కాల్ చేసేవాళ్ళు కాల్ చేయండి. ఆరోగ్య సమస్యలు, నరాల బలహీనత, కడుపులో మంట. ఎక్కడ ఉన్నారా? అప్పల నర్స వెంకటేష్, కుమారుడు వెంకటేష్. అప్పల నర్స ఎవరు? నీ పేరేంటమ్మా? అప్పల నర్సమ్మా. అదొక భయం, మైండ్ అది తలంపులు, ఏయో ఆలోచనలు, భయం, కాన్సన్ట్రేషన్లో మీకు ఏం చేస్తున్నారో మీకు తెలుస్తుంది. అసలు ఏం చేస్తున్నానో అదొక ఆందోళన, నాకు భయం. అసలు ఏంటి నా జీవితం ఏంటి? లేడండి, చనిపోయాడు. 20 సంవత్సరాలు. కుమారుడు ఉన్నాడా? లేడండి, ఇంటికాడ. నీకు మైండ్ కూడా పని చేయట్లేదు. ఇదంతా పీకేస్తుంది. ఒకదాని వచ్చారు? ఒకదాన్నేనండి. అవునా తల్లి? ఇప్పుడే దడ వస్తుంది తెలుసా? గుండు కూడా వేసుకొని ఊపిరి అందట్లేదు. విపరీతమైన బాధ ఇదంతా. తిన్నా తరగట్లేదు. నిమ్ములాగా శరీరం నా దగ్గర ఏమి లేదండి. నీవు ఎట్లా వచ్చావు మరి? ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్. ఇది ఇక్కడ గాజువాక దగ్గర నాతీపాలెం అండి మాది. ఎవరైనా చెప్పారా మీకు? ఎట్లా తెలుసు? పోయిన నెలలో మొన్న వచ్చారు కదా, వచ్చాను. స్పాన్సర్ చేసుకుంటానండి నేను, నా పరిస్థితి ఇదని చెప్పాను. తర్వాత ఇప్పుడు అనుకోకుండా టీవీలో 11 గంటల టీవీలో చూసి వెంటనే పరిస్థితి ఏం బాగోలేదండి. అసలు కాళ్ళు కూడా మంటలు వస్తున్నట్టు, కాలు ఇవన్నీ బాధ, పోటు, చెంప లాగేస్తుంది, కళ్ళు కనపడుతుంది, వేడి వచ్చేస్తుంది, వేడి, ఇంకా గుండెలో గాబరా, గుండెలా కొడేసుకుంటుంది, పై ఊపిరి అందట్లేదు, నొప్పు. ఇక్కడ 2-3 సార్లు బ్లడ్ పడటం. 20 సంవత్సరాలు దాటిపోయింది. నీకు పేరు పెట్టి పిలిచినా ఇక్కడికి వస్తున్నావు, నీకేం అర్థం కాదా? ఏదో మైండ్. నీకు నడుములో ఈ పైన నొప్పి ఉంది, పోటు వచ్చేస్తుంది. నిద్ర కూడా పట్టదు నీకు? నిద్ర పట్టట్లేదు, నిద్ర పట్టలేదు. నిద్రలోనూ కూడా గాబరా, గుండు కొడేసుకుంటుంది. నీకు ఆ రోగం కాదు, అది దురాత్మది. ఈమెకి మనశ్శాంతి లేదు, చచ్చిపోవాలని కూడా ఈమెకి రాత్రులు మనసులోకి తీసుకొచ్చేస్తుంది. అది ఇటు గుండెల్లో, ఇటు ఈపులో, ఇటు కడుపులో, ఇటు కాళ్ళల్లో నుంచి మంటలు ఇలా తీసుకొచ్చేస్తున్నాయి. చాలా బాధ, తట్టుకోలేకపోతున్నాడు, బాధ భరించలేకపోతున్నాడు. ఏమన్నా పని చేసుకుంటావా ఇంట్లోనేనా? పని చేయకపోతే అవ్వదు. నాకు నేను ఒక్కదాన్ని బతుకుతున్నాను. అది
ఆయన ఆ టయానికి నీ బలం చేత నేను ఎగుతాను బాబు, లేకపోతే నా వల్ల కాదని ఆయన మీద భారం వేసి మీద ఎగుతున్నాను. ఏం పని చేస్తారు? మామూలు పాల డైరీలో ప్యాకెట్లు అయిపోయారు. మానేసాను ఇప్పుడు 5 నెలలు అయింది. మైండ్ పెంచేక మానేసారా? శరీరం సహకరించట్లేదా? సడాలి కానీ కంపెనీ కూడా కొంచెం అందాక ఆపారు 300 జనాన్ని. చప్పట్లు కొట్టండి గట్టిగా. నా తల్లిని స్వస్థపరచు దేవా, స్వస్థపరచండి. మీ చేతులు దురదలు వస్తాయా? కాళ్ళు దురదలు వస్తాయి కదా. డాక్టర్ ఎక్స్రేలు స్కానింగ్లు అయ్యి తీస్తే స్కానింగ్లు ఏమీ లేదని చెప్తున్నారు. కానీ విపరీతమైన బాధ, తిన్నది ఇక్కడే ఉండిపోవడం, ఇక్కడి నుంచి ఇది లాగేస్తుంది. ఓకే, కన్నంతా లాగేస్తుంది, చెంపంతా. చెప్పండి ఇప్పుడు. అప్పలర్స్ పీ అప్పలర్స్. ఇప్పుడు ఎట్లుందమ్మా శరీరం అంతా? కొద్దిగా తేలిక అనిపిస్తుంది. నడుము నొప్పి, పొట్ట, కాళ్ళు మంటలు, చేతులు దురదలు ఉన్నాయా ఇప్పుడు? కొద్ది తగ్గాయి. ఆమె ఇన్ని సంవత్సరాలు పడుతుంది ఈ బాధ? ఉందండి, అప్పుడు 20-30 సంవత్సరాల నుంచి ఇదే బాధ. ఎన్ని రోజు మందులే, రోజు హాస్పిటల్లే. ఇకెళ్ళ తల్లి నేనున్నా కదా, నమ్మకం ఉందా కదా? పూర్తిగా ఉందా? మీ దగ్గర తగ్గిపోద్దని వచ్చాను నేను. చక్కలతో ఇప్పుడు నీకు శక్తి బలం కూడా వచ్చింది తెలుసా? శక్తి బలం వచ్చింది. ఈ మెడలు కూడా ఇందాక ప్రాబ్లం ఉన్నాయి, అవి ఇప్పుడు అది కూడా ఉంది. ఆహార తిద్దడి చేసేస్తాను మంచిగా. ఎంత వయసు ఉంది ఇప్పుడు నీకు? ఇప్పుడండి 50 వచ్చేస్తుందేమో. కొడుకుకి పెళ్ళి అయిందా? పిల్లలు ఉన్నారా? వాళ్ళు వేరేగా ఉంటున్నారు. ఇప్పుడు కొడుకులు ఎవరు ఉండరు, వాళ్ళ భార్య ఉండనివ్వదు. ఒకవేళ వాళ్ళు ఉన్నా మీకు గొడవలు అయిపోతాయి. అప్పల నర్సమ్మ చాలా ప్రభావం పోయింది. సాయితేను ఏసై నీళ్ళకి వచ్చాడు, కంగారు పడుకో, ఫ్రీ అయిపోయింది. నీ మైండ్ కూడా రిలీజ్ అయిపోయింది. చూడండి, ఆమె వెళ్ళిపోండి. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చాతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.